దోమలు ఈగలు అభివృద్ధి చెందడం వల్ల మనకి ఏంటంటే ఈ మురికి కాలువల మీద వాలిన ఈగలు ఏవైతే ఉన్నాయో అవి మన ఇంట్లోకి వచ్చి మన ఆహార పదార్థాలు వాడడం విరోచనాలు అయితే ఎండాకాలం పూట. కాబట్టి దయచేసి ఇంకొకటి ఏంటంటే దోమల అభివృద్ధి అనేది మనం కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గురించి జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు హాస్పిటల్లోకి పోతే జ్వరం అని పోతే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మీ అందరికి తెలిసిన విషయమే. దాదాపుగా చాలా మంది మనం మధ్య తరగతి కుటుంబాలే కాబట్టి ఆర్థికంగా మనం చాలా వెనుకబడి ఉంటాం. కాబట్టి ఫస్ట్ మన ఆరోగ్యం ముఖ్యం. రేపు పొద్దున మనం ఏం పని చేయాలన్నా కానీ మనం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పల్లెటూరు లోపల గంజాయి, నల్లమందు, ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు సేవించడం అనేది అధికంగా అవుతుంది. కాబట్టి పిల్లల్ని ప్రతిరోజు గమనిస్తూ ఉండండి. వాళ్ళ నడవడిక ఎట్లుంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది, కాలేజీకి వెళ్ళే పిల్లగాళ్ళు ఎట్లున్నారు, ఏం కథ అనే విషయాన్ని ప్రతిరోజు మీరు పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాలకు బానిసైన పిల్లగాళ్ళు ఏం చేస్తుందంటే బండ్ల మీద ముగ్గురు కలిసి స్పీడ్ గా వెళ్ళడం, మన ఆ మత్తు లోపల వాళ్ళు దోపిడి దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం అంటే జైల్లోకి వెళ్ళడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా కొంతమంది ఏంటంటే ముగ్గురు బండి మీద వెళ్ళి బస్ కింద లారీ కింద వాడి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లగాళ్ళ భవిష్యత్తు కోసమే మన అందరం కష్టపడుతున్నాం. కాబట్టి దయచేసి వాళ్ళకి ఏ అలవాట్లు ఉన్నా కానీ వాళ్ళను మార్పు చెందే విధంగా మనం అందరం బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ గంజాయి కానీ, నల్లమందు కానీ ఇవన్నీ ఎవరన్నా సేవించినట్టు కానీ లేకపోతే సాగు చేసినట్టు కానీ ఎవరి దగ్గర విక్రయించినట్టు కానీ తెలిసినట్లయితే ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. అలాగే బండ్ల మీద మనం ఇక్కడ నుంచి వేరే చోటుకు వెళ్ళేటప్పుడు దయచేసి ప్రతి ఒక్కరూ వేగంగా వెళ్లకుండా నెమ్మదిగా వెళ్ళి మేము గమ్యస్థానం చేరుకోవాలి. చాలా మంది వేగంగా వెళ్ళి మృత్యువాత పడుతున్నారు, కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. కాబట్టి దయచేసి వేగంగా వెళ్ళొద్దు. వెళ్ళేటప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి, ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి, బండికి లేకపోతే తీసుకోండి. ఇవన్నీ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మీ జీవితాన్ని కాపాడుకోవాలి, మీ పిల్లల్ని కూడా గొప్ప భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తుకు బంగారు పాటలు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి మాకు సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి, మరి వీడీ చైర్మన్ గారికి, ఇంకా ఇతర నాయకులకు, ప్రజలందరికీ, రైతన్నులందరికీ మరి ప్రతి ఒక్కరికి పేరు పైన కృతజ్ఞతలు చెప్పి సందర్భాన్ని ఉద్దేశించి మిత్రులు చూడు చూడరన్నా ఓరన్నా ఈ దారి తప్పే యువత తీరు చూడన్నా, గంజాయి సేవించి వెన్ను మరిచి వారంతా ఆడపిల్లల మాన ప్రాణాలను చూస్తున్నారు. గుల్ల చేసుకుంటూ మైకంలో తూలుకుంటూ ఎదురొచ్చిన వారిపైన దాడులెన్నో చేస్తున్నారు. ఓరన్నా యువత మగ తప్పిపోతుండ్రు చూడన్నా, చూడు చూడరన్నా ఓరన్నా ఈ దారి తప్ప యువత తీరు చూడన్నా. తంబాకు గుట్కాలు, కింగు సైజు సిగరెట్లు, రంగు విస్కీలు, బీరు బ్రాండీలతోని ఆడమగా తేడలేక డస్సుకు అలవాటయ్యి కళ్ళు బాయి పెన్నంటూ శిఖాలెన్నో చేస్తున్నారు. ఆహా కర్సాలకు మరిగి వాళ్ళు ఓరన్నా యువత పదారి నప్పుతుండ్రు ఓరన్నా. చదువు చక్కగా లేక వ్యసనాలకు బానిసై బైకు రైడింగులంటూ యాసిడెంట్లు చేసుకొనిది. చావు బతుకుల మధ్య తప్పు మిట్టాడుకుంటూ చావలేక బతకలేక ఆసుపత్రి పాలాయే. మూడేళ్ళ నిండు బతుకు ఓరన్నా యువత కాటికెళ్ళి ఓబట్టే చూడన్నా. కన్న కొడుకు చదువుకని ఆడ ఈడ అప్పు తెచ్చి బుద్ధివంతుడై చదివి ఉద్యోగం చేస్తాడని, తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తాడని ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇల్లు పుల్ల చేసి పెడితే కళ్ళన్నీ కళ్ళలాయే ఓరన్నా వాళ్ళ నమ్మకాలు అమ్మాయే చూడన్నా. చూడరన్నా ఓరన్నా ఈ దారి తప్పే యువ
గమనించండి అన్న. ఎందుకంటే పిల్లలందరినీ గొప్ప స్థాయిలో నిలబెట్టాలని చెప్పి ప్రతి తల్లిదండ్రి కలగంటారు. చాలా మంది కూడా వాళ్ళను గొప్పగా ఉంచాలి, వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పి ఒక్క పూట తిని పస్తులున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళు ఏంటంటే అర్ధంతరంగా జీవితాన్ని ముగించుకుంటే, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు విరిగి, లేకపోతే ఏదైనా కోమాలోకి వెళ్ళిపోయి జీవోత్సవం లోపల ఇంట్లో ఉంటే అలా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు ప్రవీణ్ గాలం లోపల ఒక మంచి పాట విందాం. ప్రపంచంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదంలో సర్వేల ప్రకారం చూస్తే భారతదేశంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న వాస్తవాన్ని గ్రహించి అందరూ కూడా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరుతూ, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపులతోనే బతుకు తెరువు కానీ మనసభలో తల్లుకున్నారు, తీర్థయాత్రలకెళ్ళి తిరునాళ్లకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు ఎందరో, తిరిగి రాని వాళ్ళు ఎందరో, తిరిగి రాని వాళ్ళు ఎందరో, కళ్ళు చేతులు వాళ్ళు చావు బతుకుల సచ్చి బతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కు పోయి ఇంటిని పాలిని సంపుకున్న వాళ్ళు ఎందరో, సంపుకున్న వాళ్ళు ఎందరో, సంపుకున్న వాళ్ళు ఎందరో, అమ్మ నాన్నల పోయి ఆదరణకు పోయి అనుమతించే పిల్లలెందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేక పన్ను నడిపేటోళ్ళు ఎందరో, మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయేటోళ్ళు ఎందరో, గుద్దిపోయేటోళ్ళు ఎందరో, గుద్దిపోయేటోళ్ళు ఎందరో, లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు నడిపి చంపేటోళ్ళు ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. మన ఇల్లు వాకిలి భార్య పిల్లల భవిష్యత్తు నీదని తెలుసుకో, ఇల్లు వాకిలి భార్య పిల్లల భవిష్యత్తు నీదని తెలుసుకో, వేగము కన్నా ప్రాణమే ముందని ఈ రోజన్నా తెలుసుకో, ఈ రోజన్నా తెలుసుకో, ఈ రోజన్నా తెలుసుకో. ఇక పోయిన ప్రాణము తిరిగి రాదన్నా జీవిత సత్యం నేర్చుకో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాబట్టి అన్న దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలని గమనించండి. ఇవన్నీ మీ అందరికి తెలియని విషయాలు కాదు. అవగాహన కల్పించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మనం పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పంచాయతీ సెక్రటరీ గారు 4 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన కళా బృందం వారు చెప్పినట్టు మొదటగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు ఏ రోగాలు దరిచేరవు. గ్రామ పంచాయతీలో ప్రతిరోజు చెత్త ట్రాక్టర్ తిరుగుతుంది, అయినప్పటికీ డ్రైనేజ్లలో ఇంకా రాత్రి మిగిలిన అన్నం పడేయడం, అలా పడేయడం వల్ల మన ఇంట్లో ఉన్న మనకే రోగాలు వస్తాయి. ఎన్నిసార్లు మనము ఇలా కళా బృందం వల్లే కాకుండా మనం గ్రామ పంచాయతీ తరఫున చెప్పినా గానీ మనలో మార్పు వస్తలేదు. ఇకనైనా ఇంకా కొంచెమైనా కొంతలో కొంత మారినా గానీ మనం రోగాలు రావని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మన గ్రామంలో యువత మత్తు పదార్థాలకు
అలవాటు పడి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నదనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ వాళ్ళను తల్లిదండ్రులే గుర్తిస్తారు, వాళ్ళు సేవించిరా లేదా అనేది. తల్లిదండ్రులు మా పిల్లవాడైనా ఏం కాదని చెప్పి గారాబం చేయడం వల్ల వాళ్ళు చెడిపోయే వరకు మనకు తెలుస్తలేదు. ముందుగా బీడీసీ కమిటీ కూడా దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని సాయంత్రం లేట్ నైట్ ఎవరెవరైతే పిల్లలు బయట వెళ్తుర్రో గుర్తించి వాళ్ళందరినీ మనం మార్చినట్టయితే చాలా విలేజ్ కి కానీ మన మండలానికి కానీ మంచి ఉపాయం చేసిన వాళ్ళం అవుతామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం మన సిరికొండ గ్రామంలో నిర్వహించడానికి సహకరించిన పెద్దలందరికీ మరియు సెక్రటరీ గారికి, విడిసి చైర్మన్ గారికి, మెంబర్లకు మరియు రైతన్నులకు, అన్నలకు, ఇతర నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.